హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రూపేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలు గార్డెనింగ్. ఫామ్లో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదే మా బుజ్జి మేక. మేము వీడియో తీసొచ్చే లోపల ఈ కోడ్ వచ్చి ఇంట్లో కూర్చుంది. ఈ కోడ్ ఎందుకు వచ్చిందో తెలుసా? పొద్దుదాకా వచ్చింది. ఇవే మన ఫామ్లో హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్. మీరు అనుకోవచ్చు ఎందుకు గడ్డిని పీస్గా కట్ చేస్తున్నారని. ఎందుకంటే ఆవులు గడ్డిని అలానే వేస్తే తింటలేదు, కాడల్ని వదిలేస్తున్నాయి. అందుకని కట్ చేసేస్తే కాడలను మిగిల్చకుండా గడ్డితో పాటు మొత్తం తినేస్తుంది. చూడండి ఆపకుండా ఎలా తినేస్తుందో. ఇవే అండి మా 2 ఆవులు. ఇంక ఇవే మా అన్న కోసం పెట్టుకున్న రోస్ మొక్కలు. ఇంకా ఇదేమో చామంతి. అందరి నుంచి స్వీట్ పొటాటోలు తెచ్చే లోపల ఎండిపోయింది. డౌట్ఫుల్గా పెట్టాము, కానీ వర్షం పడటం వల్ల చిగురు వచ్చి బాగా పెరిగింది. ఇంకా ఇదేమో చామదుంప మొక్క, పెద్ద చామదుంప మొక్క. అందుకే చిన్న ఆకులు కూడా చాలా పెద్దగా మొలిచినాయి. ఇదేమో నీమ్ గ్రాస్ చెట్టు. ఇదొక ఆయుర్వేదిక్ మొక్క. వీటిలో ఆకులు లేకపోతే వేర్లు నీళ్ళలో వేసుకొని వేడి చేసుకొని తాగితే జలుబు తగ్గిపోయిద్ది. ఇది ఇంట్లో వాడుకుంటాకి పుదీనా. ఇదే మా అన్న కోసం పెట్టుకున్న తమలపాకు మొక్క. ఇంట్లో పాడైపోయిన ధనియాలు ఉంటే పాడేయకుండా నీళ్ళలో ఒక రోజు నానబెట్టి వాటిపైన ఉన్న షెల్స్ ఇరక్కొట్టి వేసాము. కొత్తిమీర చాలా బాగా వచ్చింది. మేము వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊరికే జల్లాము, కానీ చాలా బాగా వచ్చింది. ఇదేమో సపోటా మొక్క. ఎక్కడ చూసినా సపోటాలే ఉన్నాయి. ఆల్రెడీ చాలా సార్లు కాసింది సపోటా ఈ చెట్టు. ఇప్పుడు కూడా చాలా పిందెలు ఉన్నాయి. మేము ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్గా చూసాను, తీగనెమ్మ అని. కొనుక్కొచ్చాం. 1 year అయింది. పూత కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారు, దాన్ని కొమ్మలు సైడ్గా వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇదేమో వంగ చెట్టు అనమాట. ఇంకా ఇదేమో మామూలు నిమ్మ చెట్టు. దీనికి కూడా పూత వచ్చేసింది. ఇంకా ఇవే మన బాతులు, గిన్నె కోళ్ళు, నిప్పు కోళ్ళు, ఇంకా కోడి పిల్లలు, కోళ్ళు. వదిలేసే టైం అయిపోయిందంట. అన్ని గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాయి. చూసారా, గేట్ ఓపెన్ చేసిన వెంటనే అన్ని పరిగెత్తి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ చెరువులో తిరుగుతాకి పారిపోతున్నాయి. నిప్పు కోడి అని చెప్పాను కదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాంటి 4 కొనుక్కొచ్చాము. లోపల కొన్ని పిల్లలు మిగిలిపోయి అన్ని తోలుతాకి వెళ్ళాము. మీకు ఇప్పుడు ఒక కోడి చూపిస్తాను చూడండి. అది కేరళ వెరైటీ. ఆ కేరళ వెరైటీ కోళ్ళని మేము ముద్దుగా బ్యాగి అని పిలుస్తాము. అన్నిటిని బయటికి తోలేసాము. బావి పక్కన ఒక బత్తాయి చెట్టు ఉంది. దానికి చూస్తే పూత కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి కూడా కోడి పిల్లలు, బాతులు అన్నీ బావి చుట్టూనే తిరుగుతాయి. ఇప్పుడు నేను మా బాతులను చూపిస్తాను. చూసారా బావిలో నీళ్ళు ఎలా తాగుతున్నాయో? ఇదే మా 2వ దూడ. ఇవి ఖజానా బాతులు. వాటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాయి. ముందల్లా ఈ ఖజానా బాతులు ఆ తెల్ల బాతులతో కలిసేవి కాదు. 4 రోజులు రెండింటిని కలిపి పెట్టడం వల్ల చాలా బాగా ఫ్రెండ్స్ అయిపోయింది. సరే కలిసి ఎలా వెళ్తున్నాయో, ఇవి ఎలా ఆడుకుంటాయో ఇప్పుడు చూపిస్తాను. సరే నీళ్ళంతా ఎంత బురదగా చేసి పడేసినాయో. ఇదే ముళ్ళ వంకాయ కాయ వచ్చేసి దగ్గర కేజీ దాకా వచ్చింది. దీనికి గొర్పూత వచ్చేసింది. ఇంకా మన ఫామ్లో రెడీ చేసామండి. రేపటి నుంచి మన చెరుకు నరికే వాళ్ళు వస్తారు. వాళ్ళకి రోజు సాంబారే ఇవ్వాలి. అందుకని మన ఫామ్లోనే ఆర్గానిక్గా పండించి వాళ్ళకి ఇస్తాము.
2 లైన్లు మొత్తం రాడిషే వేసాము. ఇంకా రాడిష్ పక్కన అంతా మిరప చెట్లు అండి. అన్ని మిరప నారు నాటామండి. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి. అన్నిటికి కాయలు కూడా వచ్చేసినాయి. మిరపకాయలు ఇప్పుడే హార్వెస్ట్ చేయమండి, ఎందుకంటే మొత్తం రెడ్గా అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మన ఫామ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇదేమో సపోటా చెట్టు అండి, ఇదేమో ముళ్ళు సీత, అన్నిటికి కాపు కాసింది. రామఫలం సీతాఫలం కూడా ఉందండి, కానీ ఇక్కడ ఈ వీడియోలో చూపించలేకపోయాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదేమో కొబ్బరి నారండి, 2 మంత్స్ అయింది పెట్టి, బాగా వచ్చింది. ఇదే అండి రామఫలం, దగ్గరికి చూపించలేకపోయాను. ఇదేగా ఇందాక చెప్పానండి, ఇదే తీగనిమ్మ. మిరప నారుతో పాటే ఈ టమాటా నారు కూడా పెట్టామండి. అది కూడా మిరప నారు లైన్ మధ్యలో పెట్టామండి స్ట్రైట్గా. ఈ టమాటా నారు కూడా స్టార్ట్ అయిపోయిందండి పూత. ఇదే ఇలానే అండి, ఇలా రెడ్గా అయిన తర్వాత కోద్దాం అనుకుంటున్నాము. ఇది కాకరకాయ చెట్టు అండి. ఈ కాకరకాయలో 3 వెరైటీలు ఉన్నాయి మా ఫామ్లో. చేదు కాకరకాయ, నాటు కాకరకాయ, బుడ్డి నాటు కాకరకాయ అండి. ఇది ఏమో బిర్యానీ ఆకండి. ఇవి 2 కాకులు మన ఫామ్లోనే ఉంటాయండి. మేము దగ్గరికి వెళ్ళినా ఏమి ఎగరవు. మేము వీటికి చాలా అలవాటు, ఎందుకంటే మా ఇంట్లోనే రోజు ఫుడ్ తీసుకెళ్ళిద్ది కాకి. ఇది మన ఫామ్ వెనకమాల ఉన్న ఒక చెరువు అండి, నిండిపోయింది. చేపలు కూడా ఎక్కువే ఉంటాయి. ఇది మా ఆవుల షెడ్, ఇంకా అది మా ఫామ్ హౌస్. చూడండి మొత్తం గ్రీనరీగా. ఇంకా ఇదేమో తేనె పనస అండి, ఇది సెకండ్ కాప్ అనమాట. ఇదేమో రేక్కాయ అండి, మేమేం పెట్టలేదు, అదే దాని అంటగా మొరిసింది. ఇంకా ఇదేమో చిక్కుడుకాయ అండి, కాపు వచ్చింది, ఇంత పెద్దగా వచ్చింది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే బుడ్డి కాకరకాయ అండి, చేదే ఉండదు. 3వ రకం చూపిస్తానండి, ఇది 2వ రకం. చూసారా ఎంత బుడ్డుగా ఉందో. కోసేటప్పుడే ఒక కాకరకాయ పండిపోయింది. వీటికి చూడండి ఎన్ని కాకరకాయలు ఉన్నాయి, ఒకే చోట 3 ఉన్నాయి. ఇంకా ఇవేమో వంకాయలండి, వీటిని తమిళనాడులో అజోలా వంకాయలు అంటారు. ఇంకా ఇదే మన ఫామ్ అండి. మనం 3rd వెరైటీ కాకరకాయ అని చెప్పుకున్నాం కదండి, అదే అది. ఇప్పుడు అమ్మమ్మ బెండకాయలు కోస్తుంది. కాకరకాయ పాదు, బెండకాయ పాదు, బీరకాయ పాదు, కాకరకాయ పాదు అన్నీ డిఫరెంట్ ఏరియాలో పెట్టుకున్నాం. కానీ అన్నీ చాలా బాగా వచ్చినాయి, ఒక్క చెట్టు కూడా పోలేదు. ఇంకా ఇవే ఆవరకాయలు. మన ఫామ్లో అన్ని చెట్లకి పిందెలు లేకపోతే పూత వచ్చేసిందండి. ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము. నేను లాస్ట్లో ఒక బీరకాయని చూపిస్తాను. ఇదిగోండి, ఇదే అండి ఆ బీరకాయ, పెద్దగా ఉంది చూసారా, నా చేయి కన్నా చాలా పెద్దగా ఉంది. ఇంకో ఆవరకాయ చెట్టు అండి, ఎత్తుకు కోసే లోపల టైం అంతా అయిపోతుందండి. ఇది 3rd వెరైటీ కాకరకాయ అండి, నాటు కాకరకాయ. అప్కమింగ్ వీడియోస్లో మేము డిఫరెంట్ సీడ్స్ అన్ని ట్రై చేయబోతున్నామండి. ఇంకా మీదట వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాకరకాయల తీగల్లో వెళ్తే మాకు ఒక టెంట్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి, ఎందుకంటే తలకాయ మీదంతా ఆకులే కనపడుతున్నాయి. ఇక్కడ బుడ్డి కాకరకాయలు చాలా ఉన్నాయండి. కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సెలో గార్డెనింగ్. మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.